ప్రమాదంలో తెలంగాణ సెక్రటేరియట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి సెక్రటేరియట్లో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. సెక్రటేరియట్కి సంబంధించిన బిల్డింగ్ శకలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విరిగిపడ్డాయి. మంత్రులు అలాగే ముఖ్యమంత్రి సీఎం వీళ్ళందరూ వెళ్ళే ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డుపై శకలాలు పడ్డట్టు మనకు తెలుస్తుంది. ఆ శకలాలు పడ్డ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిపోయిందని చెప్పి తెలుస్తుంది. గతంలోనూ మనం చూస్తే కనుక 5వ ఫ్లోర్ నుంచి చాలా పెచ్చులు కూడా ఊడిపడ్డట్టు మనకు తెలుస్తుంది. సచివాలయం కట్టినప్పటి నుంచి తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కసారి మనం కనుక సచివాలయం గురించి కనుక మనం చూస్తే కనుక 2021లో దీనికి పునాదేసి దీని కన్స్ట్రక్షన్ 2001లో 400 కోట్లతోని స్టార్ట్ చేశారు అప్పుడు. కానీ దీని కన్స్ట్రక్షన్ అయిపోయేసరికి 600 కోట్లకి చేరింది. 616 కోట్లు సుమారుగా దీనికి ఖర్చు చేశారు. 2023లో దీన్ని నిర్మాణం పూర్తయి దీన్ని ఓపెనింగ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒక్కసారి మా ప్రతినిధి మధుతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు ఇది ఏ సమయంలో జరిగింది? అసలు ఈ సెక్రటేరియట్ నుంచి ఈ పెచ్చులు పడిపోవడానికి ఈ రీసెంట్గా వచ్చిన వర్షాలే కారణమా? గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెచ్చులు ఊడిపడినటువంటి ఘటన మనం గతంలో చూసాం. ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పుడు క్వాలిటీ ఆఫ్ సంబంధించినటువంటిది ఎలాంటి క్వాలిటీ లేకుండా కట్టారు అనేటువంటి విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు అలాంటి ఘటనలు ఎదుర్కోవడంతో నిన్న కొన్ని పెచ్చులు ఊడిపడ్డాయి. అది కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళ కాన్వాయ్ వెళ్లేటువంటి ప్లేస్ లో, వాళ్ళ కాన్వాయ్ నిల్చోబెట్టేటువంటి ప్లేస్ లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఆర్ఎండ్బి శాఖ కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ఘటనకు సంబంధించినటువంటి సచివాలయ నిర్మాణ సంస్థ ప్రతినిధులు గురువారం ఆ సమయంలో జరిగినటువంటి ఘటన పైన గతంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి, త్వరగా సెక్రటేరియట్ ని ఓపెన్ చేయాలి, త్వరగా నిర్మించాలి, త్వరగా దాంట్లోకి రావాలనేటువంటి ఒక హడావుడితో నిర్మాణ పనులు క్యూరింగ్ కరెక్ట్ గా చేయలేకపోయారు. పైన కూర్చోబెట్టేటువంటి ఏవైతే బేస్మెంట్స్ పైన ఉన్నాయో వాటిని కరెక్ట్ గా టైం తీసుకోకుండా నిల్చోబెట్టారు అనేటువంటి ఒక విమర్శలు వచ్చాయి. గతంలోనే 24 గంటల్లో నివేదిక ఇవ్వాలనేటువంటిది కూడా వచ్చాయి. నిన్న పెచ్చులు ఊడిపడినటువంటి ఘటన గతంలో కూడా ఇప్పటికీ ఇది 3వ ఘటన సెక్రటేరియట్ కి సంబంధించినటువంటి దాంట్లో. నిన్న ఒక జాయింట్ కి సంబంధించినటువంటి పనులు జరుగుతుంటే ఈ పెచ్చులు ఊడిపోయాయి. డ్రిల్లింగ్ చేస్తా ఉన్నారు. ఆ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ వైబ్రేషన్ కి కొంత పెచ్చులు, కొంచెం సిమెంట్ కి సంబంధించినటువంటి ఆ భాగాలు, విడి భాగాలు ఊడి కింద పడిపోయాయి అనేటువంటిది చెప్తా ఉన్నారు. నిన్న ఊడిపడిన సంఘటనలో ఎవరికి ప్రమాదం చోటు చేసుకోలేదు, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, వాహనాలకు కూడా ఇబ్బంది కలగలేదు. గతంలో వాహనం పైన పడింది, కార్ల పైన పడింది. కానీ మధు, మనం చూస్తే ఆల్మోస్ట్ అక్కడ పక్కనే మెట్లు ఉన్నాయి. అంటే అది మంత్రులు కానీ సీఎం కానీ వెళ్ళే ఎంట్రెన్స్, అంటే వాళ్ళ కార్ దిగి లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ దారేనా, అదేనా? ఎగ్జాక్ట్లీ. ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు వెళ్ళేటువంటి సంఘటనకు సంబంధించి కాబట్టి ఈ అంశం పైన కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. గతంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే ఘటన చోటు చేసుకోవడం పైన ఏం జరిగింది అనేటువంటిది ఆరా తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 29వ అంటే 29th కి సంబంధించినటువంటి రూమ్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ కిటికీల పక్కన ఉన్నటువంటి ఆ పెచ్చులు ఊడి పడిపోయి గ్రౌండ్ ఫ్లోర్ లో దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఫ్లోర్ లోనే, అంటే ముఖ్యంగా ప్రెస్ మీట్లు నిర్వహించేది అంతా కూడా ఇదే ప్రాంతంలో. మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించేది 29th కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో, జీ ఫ్లోర్ లో జరుగుతాయి. మనం చూసాం, ఎప్పుడు ప్రెస్ మీట్ జరిగినా అక్కడే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉంటాయి. సో కాంక్రీట్ వి కాదు, కిటికీల చుట్టూ డిజైన్ ను ఏర్పాటు చేసినటువంటి ఆ ఆర్టిఫిషియాలిటీవి కూడిపోయి అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కరెక్ట్ గా క్వాలిటీ నిర్మాణం జరగలేదు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి దీనిపైన మరొకసారి చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పనులు జరుగుతా ఉన్నాయి. ఆ పనులకు సంబంధించినటువంటి విషయంలో ఈ డ్రిల్లింగ్ చేస్తున్న సందర్భంలో వైబ్రేషన్ కి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి డిజైన్ అమరికలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రేమ్లు ఊడి కింద పడిపోయినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. సో మనం చూస్తే కనుక తెలంగాణ సెక్రటేరియట్లో ప్రమాదం జరిగింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అక్కడ ఎవరూ లేరు. సెక్రటేరియట్ బిల్డింగ్ శకలాలన్నీ విరిగిపడ్డట్టు మనకు తెలుస్తుంది. సీఎం, మంత్రుల కాన్వాయ్ ఏదైతే వెళ్ళే రోడ్డు ఉంది అక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది. ఏదైతే సెక్రటేరియట్ లిఫ్ట్స్కి వెళ్ళే ఎంట్రెన్స్ ఉంటుందో, మంత్రులు కానీ సీఎం కానీ వెళ్ళే ఎంట్రెన్స్, అక్కడే ఈ శకలాలు ఊడిపడ్డట్టు మనకు తెలుస్తుంది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిపోయినట్టు తెలుస్తుంది. గతంలో కూడా మనం చూస్తే 5వ ఫ్లోర్ నుంచి కూడా శకలాలు ఊడిపడ్డట్టు మనకు తెలుస్తుంది. సచివాలయం కట్టినప్పటి నుంచి తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తే ఒక్కసారి సచివాలయంని 2021
2021లో స్టార్ట్ చేశారు. దీనికి అప్పుడు 400 కోట్లు ఖర్చు చేద్దామని ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఉండే. దాని తర్వాత 616 కోట్లతోని 2023లో దీన్ని ఓపెన్ చేశారు. సెక్రటేరియట్ చూసుకుంటే కనుక 100% వాస్తుతో కట్టామని చెప్తున్నారు. ఒక పక్కన 635 రూమ్స్ ఉన్నాయి, దాంట్లో 8 ఫ్లోర్స్ల బిల్డింగ్, అలాగే 24 లిఫ్ట్స్ ఉన్నాయి, 30 హాల్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అలాగే సీఎం ఆఫీస్కి సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ విండోస్, సీఎం ఆఫీస్లో ఏదైతే విండోస్ ఉన్నాయో ఆ విండోస్ అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ విండోస్ అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. 2.25 ఎకర్స్ 2.25 ఎకరాలలో దీన్ని కట్టారు. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అని చెప్పి దీన్ని చెప్పుకోవచ్చు. దీని కన్స్ట్రక్షన్ మనం కనుక చూస్తే కనుక ఇది ఒక నియో ముగల్స్కి సంబంధించిన ఒక స్టైల్లో దీన్ని కట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? దాని కన్స్ట్రక్షన్ వర్క్ ఏదైతే ఉందో అది జరుగుతున్న సమయంలో, అక్కడ డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రమాదం ఒకటి చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకవేళ మంత్రులు కానీ సీఎం కానీ ఏమైనా ఉంటే అంటే దానికి సేఫ్టీ మెజర్స్ ఎందుకు తీసుకోలేదు? అలాంటి శకలాలు పడిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు కొన్ని సేఫ్టీ నెట్స్ కూడా పెడతారు. మరి అలాంటి సేఫ్టీ నెట్స్ కానీ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ కూడా ఎందుకు తీసుకోలేదు ఏంటి అనేది కూడా ఒకసారి దాని గురించి ఇంకా దర్యాప్తులోనే తెలుస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? సెక్రటేరియట్కి 616 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇంకా సేఫ్టీ నార్మ్స్ అంటే మనం ఎన్నిక చేసుకున్న మన మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, వీళ్ళందరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కదా. సో ఇలాంటి సమయం అంటే ఇలాంటి సేఫ్టీ మెజర్స్ లేకపోవడం మీద మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచండి కింద కామెంట్ రూపంలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.